అవును, నిజమే కదా. అది ఉన్నది ఏదైతే ఉన్నదో లోపల నుంచి వినిపించాలి అంటారు గురువు గారు. గురువు అనేది బయట చెప్పారు విషయం, మనం విన్నాము. అది యాక్సెప్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా లోపల నుంచి వినిపిస్తుందండి, అంటే స్వీకరించినట్టు. అంతే కదండి. అంటే మీకు లోపల నుంచి వినిపిస్తేనే అది ఆటోమేటిక్ అయిపోతుంది, మీరు ప్రత్యేకించి అనుకోవాల్సిన అవసరం లేకుండానే. ఇప్పుడు ఇక్కడ ఎలా అంతే. అది అలా వస్తుంది అంటే నాకు అనిపించింది. ఇప్పుడు అరుణాచల శివలా అన్నాను కదా, ఇది కూడా అలా నా వల్ల వస్తుందా? లేదు లేదు, అది కూడా అరుణాచల శివ అనేది మీరు అనడం లేదు, మీ చేత పలకబడుతుంది. అది కూడా పలకడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను పంపించలేదు, పంపించడం అనేది అది వచ్చింది అన్నారు కదా. అది 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 ఎన్నుకుంటేనే వస్తుందట. అది గురువు గారి వాక్యాల్లో ఒక వాక్యము. రెడీమేడ్ షాప్ లోకి వెళ్ళి మన చొక్కా సెలెక్ట్ చేసుకుంటాం కదా, మనకేమనిపిస్తుంది అంటే మన సైజ్ చూసుకుని సెలెక్ట్ చేసుకున్నామని మనం అనుకుంటున్నాం. కాదన్నారు గురువు గారు, అదే మనల్ని సెలెక్ట్ చేసుకుందన్నారు. అంతే కదండి. అది మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీరు ఆ షాప్ కి వెళ్తారు, లేకపోతే ఇంకో షాప్ కి వెళ్తారు. చివరికి అది సెలెక్ట్ చేసుకున్న దగ్గర ఆగి ఇది బాగుందని తీసుకుంటారు. అది మనం సెలెక్ట్ చేసుకుంది కాబట్టి మనకి ఆ బుద్ధిలో ఆ సంకల్పం వస్తుంది అనమాట. సెలెక్ట్ దాందే, ఇది కూడా అంతే, సెలెక్ట్ దాందే. అట్లాగా కాబట్టి మనం అనడం కాదు, అది అంటుంటే మనం వింటున్నాము. అది వినడం అనేది చూస్తున్నాం. ఊరికే సాక్షిగా ఉండి వినడము అనడము అన్నిటిని వింటూ ఉన్నారండి. సాక్షిగా ఉండి చూస్తున్నారని చెప్పాలి. జరుగుతుంది, సహజంగానే జరుగుతుంది వినడం. ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారు కదా, భోజనం చేసేను అని అంటాం మామూలుగా. భోజనం చేసేమంటాం. భోజనం చేసేసిన తర్వాత భోజనం జీర్ణం జరుగుతుందా మరి చేస్తున్నామా? భోజనం చేసిన తర్వాత జరగడం నిజమైతే భోజనం చేయడం అనేది కూడా జరుగుతుంది. కానీ మనసు ఏం చేస్తుందంటే నేను తింటున్నానని పూరిస్తుంది. మనసు నేను తింటున్నానని పూరించడం వల్ల నేను మాట్లాడుతున్నాను, నేను తింటున్నాను, నేను చూస్తున్నానని మనస్సు పూరిస్తుంది. కానీ జరిగేది ఏంటి అంటే మాట్లాడడం అనేది జరుగుతుంది, తినడం అనేది జరుగుతుంది, చూడడం అనేది జరుగుతుంది, వినడం అనేది జరుగుతుంది, సంకల్పం రావడం అనేది జరుగుతుంది. అత్యంత సహజంగా ఉంది. ఇందులో మన ప్రమేయం ఉంది, మన ప్రమేయం లేదనే విషయం తెలియడమే. ఇప్పుడు నేను ఉన్నాను అనే అనుభవంలో మీరు స్టాండర్డ్ అయిపోతే, ఫిక్స్ అయిపోతే, నేనున్నాను అనే అనుభవంగా ఉండి మీరు రాఘవేంద్రుని చూడాలి. చూసినప్పుడు అదే ఎడంగా ఉండడం అంటే నేనున్నానని అనుభవంగా ఉండే రాఘవేంద్రుని చూడటమే. అది ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇండియా నుంచి న్యూజిలాండ్ వెళ్ళారు అనుకుందాము. న్యూజిలాండ్ వెళ్ళాను అని అనలేరు. ఎందుకని లేనంటే నేను ఉన్నాను అనే అనుభవంగా ఉంది. ఆ అనుభవంలో న్యూజిలాండ్ వచ్చింది అనిపిస్తుంది మీకు. న్యూజిలాండ్ నుండి ఇండియా వస్తే ఇండియా వచ్చింది అనిపిస్తుంది. ఇండియా వెళ్ళానని అనలేరు, మాట వరుస కూడా అనలేరు. నేనున్నాననే అనుభవంగా మీరు ఉన్నారు. మీరు ఫ్లైట్ లోకి ఎక్కారు, ఇండియా వచ్చింది. ఇండియాలో ఫ్లైట్ లోకి ఎక్కితే న్యూజిలాండ్ వచ్చింది. ఇవి అలాగా మీరు ఉన్నారు, మీరు ఉనికిగానే ఉన్నారు, ఆత్మగానే ఉన్నారు. మీ ఉపాధి కూడా మీతో పాటు ఉన్నది. మీ ఉపాధితో పాటు అవన్నీ వస్తున్నాయి, ఉంటున్నాయి, మళ్ళీ అదృశ్యమైపోతున్నాయి, వస్తున్నాయి, ఉంటున్నాయి, అదృశ్యమైపోతున్నాయి. అందుగురించి గురువు గారు అంటున్నారు కదా, మీరు వినే ఉంటారు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా గురువు గారు అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ ఏది లేదు కదా అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది కదా అంటే ఇది వచ్చిందనమాట, అది పోయి ఇది వచ్చింది. అట్లాగే దృశ్యంలోకి ఏది వస్తే అదే ఉన్నట్టు లెక్క. ఉన్నదంతా భగవంతుడిగా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి అది మీకు ఆ దృశ్యం సాక్షాత్కరించింది అనమాట. మీ ఎదుట పడ్డది, ఎదురు పట్టింది. మనం ఏం చేస్తున్నట్టే మనం అక్కడికి వచ్చాము, అక్కడ ఉన్నాము అని తనని తానుగా కాకుండా తన ఉపాధిగా
గుర్తించి చెప్పుకుంటున్నాడు కాబట్టి నేను పలానా చోట ఉన్నాను అంటున్నాడు, నేను పలానా చోట మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను, ఇవన్నీ ఉపాధి వైపుకి వచ్చి చెప్పుకునే మాటలు. కానీ వ్యక్తి లోపల మీకు మాట్లాడడం అనేది జరుగుతుంది, వినడం అనేది జరుగుతుంది, చూడడం అనేది జరుగుతుంది అని సహజ లక్షణంగా మారుకున్నప్పుడు వ్యవహారానికి వచ్చి మాట్లాడతారు. కానీ స్వానుభవంలో అలా ఉంటుంది, స్వానుభవంలో జరుగుతుందని ఉంటుంది. వ్యవహారానికి వచ్చి మళ్ళా ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటారు కాబట్టి మామూలుగా మాట్లాడతారు స్టేజ్ వాళ్ళు. కానీ స్వానుభవం కదా మీకు ప్రమాణము. ఇప్పుడు ఇక్కడ ఎలా అని వినిపిస్తుంది మీకు, అది సహజ లక్షణం. అది సహజ లక్షణం మారుకోవడమే సిద్ధి అంటే. అదే అదే ఇంకొకటి అన్నయ్య గారు, ఇప్పుడు ఒక కోరిక ఉందండి, ఒక 5 సంవత్సరాల క్రితం కోరిక ఉండేదండి. దాని తర్వాత ఆ కోరిక ఏమైందంటే పోస్ట్ పోన్ అయింది ఒక కారణం వల్ల. దాని తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు కోరిక అనేది లేదండి, అసలు అది కలగట్లేదు. అసలు అది కలగనప్పుడు కలగట్లేదు అని మనం చెప్పుకోలేము, ప్లస్ చెప్పడం అవసరం లేదు. ప్లస్ అవతల నుంచి ఏదైనా ఫోర్స్ వస్తుంది అనుకోండి, అప్పుడు అలా చూస్తున్నాం అంతే. ఏదైనా వచ్చినా సరే, కోపం వచ్చినా ఏం వచ్చినా సరే అలా ఉంది అని ఒకసారి చెప్పినా అది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలని కాదు కానీ, బట్ అది అలా ఉంది. ఆ కోరిక రావట్లేదండి. అప్పుడు ఏం చేయలేం కదా సార్. అది ఇప్పుడు బలాత్కారంగా కోరిక తెచ్చుకోలేం కదండి. అవును, బలాత్కారంగా ఇది నేను తినాలని మనం ఇప్పుడు తినలేము. అయితే ఉదాహరణ చెప్తున్నాను, ఏదైనా ఒక వస్తువు నేను తినాలి, అది వస్తే అది తింటది అంతే కదా. అది వస్తే కోరిక కూడా అంతే, అది వస్తే మనం అనుభవించడానికి బుద్ధి కలుగుతుంది, లేకపోతే ఆ గొడవ ఉండదు. లేదు కదా. ఇప్పుడు అదేంటంటే అది లేదు అని మొత్తుకున్నా అది అర్థం అవ్వట్లేదు. సరే ఇప్పుడు లేదని అర్థం అంతే లేదు. ఇప్పుడు ఆకలి వేస్తే కదా అన్నం కోరిక పుడుతుంది, ఆకలి వేయకపోతే అంతే అంతే. ఇది కూడా అంతే కదా, క్లారిటీ కోసం అంతే కదండి. అంటే నాకు ఇది ఒకటి ఎదురైందండి. ఎదురైతే ఎంత చెప్పినా అది నాకేమో ఉందంటే రెస్పాన్స్ కూడా వ్యతిరేకంగా వస్తుంది. సరే అలా చూస్తున్నాను అంటే, ఒకవేళ నేను ఏదైనా రాంగ్ గా ఉందా ఏంటి అని కొద్దిగా కాన్ఫ్లిక్ట్ లో అడుగుతుంది అనమాట, ఇంకొకలా అనుకోకండి. కోరిక కూడా కోరిక వస్తుంది, మీరు చూస్తున్నారు. లేకపోతే కోరిక అనుభవం పోతుంది, మీరు చూస్తున్నారు. మీరు ఒక్క విషయాన్ని మీరు జ్ఞప్తి ఉంచుకోవాలి. నేను అనే అనుభవము మీ ఒరిజినల్, నేను రాఘవేంద్ర అనే అనుభవము మీ నీడ, మీ డూప్లికేట్ అనమాట అండి. ఈ ఒక్క విషయం గుర్తులో పెట్టుకుంటే అది వస్తుంది. రాఘవేంద్రకి వచ్చి మాట్లాడడానికి ఏమి ఉండదు, జరుగుతుంది. అదంతా జరుగుతుందండి. కోరిక అనేది వచ్చింది, వస్తే మళ్ళీ అనుభవించడం అనేది జరిగింది. లేకపోతే ఏదో సంకల్పం వచ్చింది, మళ్ళీ కార్యరూపాలు వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది. ఆ జరుగుతుండడం అనేది స్టాండర్డ్ గా లేదు కాబట్టి తత్కాలిక లక్షణం అన్నారు. ఆ జరగడం అనేది ఎప్పటికప్పుడుగానే ఉంది. ఆ జరగడం అనేది ఎప్పటికప్పుడుగానే ఉంది. ఏదో సంకల్పం వచ్చింది, అది కార్యరూపానికి వచ్చింది, జరిగింది. అది ఎప్పటికప్పుడుగానే ఉంది. అది స్టాండర్డ్ గా లేదు కాబట్టి దానికి తత్కాలిక లక్షణం అని పేరు పెట్టారు. అవునండి, టోటల్ గా తత్కాలిక లక్షణమే ఉంది, జరిగిపోతూ ఉంది. ఏదో వర్షం పడ్డదనుకోండి, కురిసింది, పోయింది కదా, అట్లా అనమాట. మేఘాలు ఆకాశంలో వచ్చాయి, ఉన్నాయి, పోయాయి కదా, అట్లాగా. మేఘంలో ఉండుట స్టాండర్డా తాత్కాలిక లక్షణమా? తాత్కాలిక లక్షణం అండి. ఇవన్నీ అంతే, కోరికలు కానీ అనుభవాలు కానీ ఇవంతా కలిపి తాత్కాలిక లక్షణాన్ని ఒక దాంట్లో పడేస్తే చాలు. ఒక్క మాట గుర్తుపెట్టారు, ఒకవేళ అనుభవించలేదు, ఒకవేళ అనుభవించాలన్నా తత్కాలిక లక్షణమే. అవునండి, అంతే.
కోరిక తీర్చుకోలేదండి, ఒకళ్ళు తీర్చుకున్నా తత్కాలిక లక్షణమే. తత్కాల లక్షణమే, అవును. అంటే ఇప్పుడు ఎలాగంటే అన్నయ్య గారు, ఇప్పుడు ఏదైనా కొన్ని అంచుకుంటారండి, అంచుకోవడం కూడా అందులో లక్షణమే. అలా అంచుకోవడం కూడా నిజంగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అది లేదు అసలు. అది వచ్చి అంచితే గనక మేబీ అది 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 రాంగ్ రైట్ తర్వాత విషయం. అసలు అది లేదు బాబోయ్, అసలు లేదు. మా త్రికరణ శుద్ధిగా అది లేదు. గురువు గారు ఎప్పుడూ అణుచుకోమని ఎక్కడో ఉపదేశం చేయలేదు మనకి. గురువుగారు ఏమంటారంటే ఇలా ఇదే కరెక్ట్, సహజంగా ఉండమనే చెప్పారు. నవ్వు వస్తే నవ్వు, ఏడుపు వస్తే ఏడు, అంటే అంతే. ఆ సహజంగా ఉండడం, ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండడమే. అవునండి, అంతే. 100%. అలాగే చెప్పారు, ఉపదేశం కూడా అలాగే చేశారు మనకి. నేను ఎగ్జాంపుల్ ఇందాక నేను అంచుకోవడం ఎందుకన్నా అంటే, ఒకవేళ అంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పొచ్చండి, కానీ నా లోపల నేను అది అబద్ధం చెప్పుకోలేను. అది చెప్తుంది కదండి, నువ్వు తప్పు చేసావురా, లేదంటే అది ఒకటి వస్తుంది. అది కంపల్సరీ. ఏదైనా సరే, అది ఒక దొంగతనం కానీ ఎనీథింగ్ ఏదైనా చేస్తున్నావంటే అది చెప్తా ఉంటుంది కాన్షియస్ గా, నువ్వు చేసే తప్పు అని చెప్తా ఉంటుంది. దాన్ని మా ఏం చేస్తారంటే ఒక్కోసారి జనరల్ గా ఇప్పుడు ఈ కాలానికి ఇలాగే ఉండాలని దాన్ని ఇలా కప్పేస్తాం. మాయ కప్పేసి ఉంది. అలా నిజంగా అది లేదు బాబోయ్ అని అంటున్నాను. అలా కూడా నేను ఏం చేయట్లేదు, అది రావట్లేదు. కాదు కోరిక అనేది లేదు, నేనేం చేయటం లేదనేదే కరెక్ట్. ఉన్నాయన్నీ అబద్ధాలు. నేనేమి చేయడం లేదనేది ఒకటే కరెక్ట్ అండి. ఆ తర్వాత అంతా చేయడం లేని దాంట్లో భాగమే. తత్కాలికంగా ఏదో జరుగుతుంది, చేయడం లేదనేది వాస్తవం. నేను ఏమి చేయడం లేదు, అదే సత్యము. మీ ఉపాధి ద్వారా ఏదైనా జరగవలసి ఉంటే జరగచ్చు కాక జరుగుతుంది. దాన్ని మీరు చూశారు, సాక్షి వాళ్ళు చూస్తున్నారు. ఉపాధి ద్వారా జరగవలసిందే లెక్కకు వస్తుంది లోకానికి. దృష్టిలో భాగంగా ఉన్న వారికి మీ లోపల అంతర్యము మాకు దృష్టిలో భాగంగా ఉన్న మాకు తెలియదు కదా. కానీ మీరు చెప్పే మాటలు, చేసే క్రియాకలాపాలను బట్టి కదా మిమ్మల్ని లెక్కేస్తాం. ఆ లెక్క మా వారికే గాని మీకు సెట్ కాదు. మీ స్వానుభవమే మీ ప్రమాణము. మీ స్వానుభవాన్ని మరిచిన దాన్ని గుర్తుకు తెచ్చేవారే గురువు. అంటే ఏదో కారణం చేత గుర్తుకొస్తుంది మీ దగ్గర ఉన్నదే కాబట్టి అదే మీకు మనకు వస్తుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో భాగంగా ఉండి జరగడమే. అంటే మీరు ఏ మాట చెప్పారో ఆ మాట మీద స్టాండర్డ్ అయి ఉండండి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. నేనేమి చేయడం లేదనేది మీ సహజ లక్షణం అంటున్నాను. చేయడం అనేది తత్కాలిక లక్షణం. చేయొచ్చు గాక చేసినంత మాత్రం చేత నేనేమి చేయలేదని మీ స్టాండర్డ్ అత్వానికి భద్రం ఏమీ లేదంటున్నాము. అంతే. అవునండి.